ఇండియన్ ఆర్మీకి వింటర్ సవాల్. సరిహద్దుల్లో కీలక మార్గాల మూసివేత. ఇంటర్నెట్ డెస్క్. ఉగ్ర చొరబాట్ల కట్టడికి భారత సైన్యం ఇండియన్ ఆర్మీ కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. శీతాకాలం రాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి భద్రతను మరింత పెంచుతోంది. ఇందులో భాగంగా కీలక మార్గాలు మూసివేసింది. అదనపు బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది. పహల్గాం దాడిని దృష్టిలో పెట్టుకుని సరిహద్దుల్లో భద్రతను పునరుద్ధరిస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. సాధారణంగా కశ్మీర్ లోయలో, కశ్మీర్ వ్యాలీ శీతాకాల సమయంలో మంచు దట్టంగా కురుస్తుంది. ఆ సమయంలో కొన్ని కీలక మార్గాల్లో భద్రత పర్యవేక్షణ కష్టంగా మారుతుంది. ఎత్తైన ప్రాంతాల్లో నిఘాకు సవాళ్లు ఎదురవుతాయి. దీన్ని అవకాశంగా తీసుకొని చలికాలానికి ముందు ఉగ్ర చొరబాట్ల ఘటనలు పెరుగుతాయి. వీటిని నియంత్రించేందుకే సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి కంచెను మరింత పటిష్టం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో అదనపు దళాలను మోహరిస్తోంది. ఇక సరిహద్దులను ఆనుకొని ఉండే కొన్ని కీలక మార్గాలను మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక థర్మల్ ఇమేజర్లు, అధునాతన కెమెరాలు, చిన్న చిన్న డ్రోన్లతో చొరబాటు యత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నట్లు ఆర్మీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి రద్దీ ప్రాంతాలకు దూరంగా ఒక రహస్య ప్రాంతంలో దాక్కొన్న సందర్భాలున్నాయి. కానీ ఇటీవల ఉగ్రవాదులు తమ పంథా మారుస్తున్నారు. రద్దీ ప్రదేశాలకు దగ్గరగా 2-3 రహస్య ప్రాంతాల్లో నక్కి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇక భద్రతా సిబ్బంది నిఘా నుంచి తప్పించుకునేందుకు సామాన్య పౌరుల వలె స్థానిక మొబైల్ నెట్వర్క్ను వాడి కమ్యూనికేషన్ చేసుకుంటున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దీంతో దేశంలోకి చొరబడిన తర్వాత వారిని పట్టుకోవడం సమస్యగా మారుతోంది. అందుకే వీరు దేశంలోకి రాకుండా చొరబాట్లను అడ్డుకొని సరిహద్దుల వద్దే పట్టుకోవాలని ఆర్మీ భావిస్తోంది. దృఢత్వం, ఐక్యతకు మూలం రాజ్యాంగం. సీజేఈ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య. రత్నగిరి. పొరుగుదేశాలు పౌర అశాంతిని, గందగోళాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనూ భారత్ దృఢంగా, ఐక్యంగా ఉందని, ఇది మన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని దేశ ప్రధాన న్యాయమూర్తి, సీజేఈ జస్టిస్ బిఆర్ గవాయ్ కొనియాడారు. మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలోని మందన్ తాలూకాలో ఆదివారం ఆయన నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త బాబాసాహెబ్ అంబేడ్కర్ స్వస్థలం అంబవడేలో కోర్టు భవనాన్ని నిర్మించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పొరుగు దేశాలతో యుద్ధం, శాంతి వాతావరణంలోనూ దేశం ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశలో పయనిస్తోంది. అంతర్గత ఎమర్జెన్సీలోనూ దృఢంగా, ఉమ్మడిగా ఉన్నాం. అందుకు కారణం అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం. గడిచిన 22 ఏళ్లలో నేను న్యాయ వికేంద్రీకరణకు మద్దతు తెలిపాను. పలు చట్టపరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాను. కొల్హాపూర్ సర్క్యూట్ బెంచ్, బాంబే హైకోర్టు, 2 ఏళ్లలో పూర్తయిన మందన్ కోర్టు నాకు అత్యంత సంతృప్తినిచ్చాయి. ప్రతి ఒక్క పౌరుడికి అమెరికా పర్యటనకు భారత ప్రతినిధి బృందం. ఇండియన్ టీమ్ టు యుఎస్ ఢిల్లీ. భారత సీనియర్ అధికారిక బృందం ఈ వారం అమెరికా పర్యటనకు వెళ్లనుంది. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం వెళ్లనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య చర్చలు సక్రమంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉభయదేశాలు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి తొలి దశ చర్చలను ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో పూర్తి చేయాలని షెడ్యూల్ చేశారు. ఇప్పటివరకు 5 దశల్లో ఈ వాణిజ్య చర్చలు ముగిశాయి. గత నెలలో వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వాణిజ్య చర్చల కోసం అధికార ప్రతినిధి బృందంతో కలిసి న్యూయార్క్ వెళ్లారు. ఆ సమావేశం తర్వాత పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో చర్చలను కొనసాగించాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన వివిధ అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పీయూష్ గోయల్ ఈ పర్యటనలో అమెరికా వాణిజ్య ప్రతినిధి, యుఎస్టీఆర్, జెమిసన్ గ్రీర్, భారతదేశానికి అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్జియో గోర్తో సమావేశమయ్యారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు అమెరికా భారత నుంచి వచ్చే వస్తువులపై 25% పరస్పర సుంకంతో పాటు మరో 25% అదనపు పన్ను విధించింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే భారత వస్తువులపై మొత్తం 50% అదనపు దిగుమతి సుంకం అమల్లో ఉంది. ప్రస్తుతం భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం $191 బిలియన్ కాగా, ఈ ఒప్పందం ద్వారా 2030 నాటికి $500 బిలియన్ పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తమిళనాడు ఇంటర్నెట్ డెస్క్.
యాపిల్ ఐఫోన్ల కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్కాన్ తమిళనాడులో భారీగా పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు కంపెనీ 15,000 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 14,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. తమిళనాడు ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడుల్లో ఇదే అతిపెద్దదని రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి టిఆర్బి రాజా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమిళనాడులో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ఇంజనీరింగ్ పెట్టుబడి. ఫాక్స్కాన్ 15,000 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 14,000 ఉన్నత స్థాయి ఉద్యోగాలు కల్పించనుంది. ఇంజనీర్లు సిద్ధమవండి అని పోస్ట్ చేశారు. తైవాన్కు చెందిన ఈ సంస్థకు అవసరమైన అనుమతులు వేగంగా లభించేలా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ గైడెన్స్ తమిళనాడు ప్రత్యేక డెస్క్ను ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫాక్చరింగ్ రంగాల్లో తమిళనాడుకి మరో పెద్ద ప్రోత్సాహం లభించిందని ఆయన తెలిపారు. ఫాక్స్కాన్ ఇండియా ప్రతినిధితో ముఖ్యమంత్రి స్టాలిన్ భేటీ అయ్యి తమిళనాడుపై ఆ సంస్థకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరిచారని టిఆర్బి రాజా పేర్కొన్నారు. ఓఎన్జీసీ ఏమిటి స్థితి? 2012లో దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ ఇప్పుడేమో జొమాటో కన్నా తక్కువ సంస్థ షేర్లపై మదుపర్ల చిన్నచూపెందుకో? ఓఎన్జీసీ ప్రభుత్వ రంగంలోని దిగ్గజ చమురు అన్వేషణ సంస్థ. లాభాలను ఆర్జించడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. వాటాదార్లకు మంచి డివిడెండునూ పంచుతోంది. పుష్కరం క్రితం దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ ₹2.44 లక్షల కోట్లు కలిగిన సంస్థగా టీవీగా నిలిచిన ఓఎన్జీసీ తదుపరి ఆ ఘనతకు కోల్పోయింది. 2021లో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన జొమాటో ప్రస్తుతం ఎటర్నల్ ₹3.36 లక్షల కోట్లు కంటే కూడా ఓఎన్జీసీ ప్రస్తుత మార్కెట్ విలువ ₹3.10 లక్షల కోట్లు తక్కువ కావడం గమనార్హం. గత 13 ఏళ్లలో ఓఎన్జీసీ మార్కెట్ విలువ 26% పెరగ్గా ఇతర దిగ్గజ సంస్థల విలువ కొన్ని రెట్లు దూసుకెళ్లడం గమనార్హం. ₹1,00,000 కోట్లకు పైగా లాభం. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో ఓఎన్జీసీ స్టాండలోన్ పద్ధతిలో ₹1.16 లక్షల కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వాటాదార్లకు ₹5 ముఖ విలువ గల ప్రతి షేరుపై మొత్తంగా ₹12.25 డివిడెండు చెల్లించింది. తన అనుబంధ సంస్థల్లో, ఇతర నమోదిత సంస్థల్లో సుమారు ₹1,00,000 కోట్ల విలువైన వాటాలు ఓఎన్జీసీకి ఉన్నాయి. ఓఎన్జీసీ ప్రస్తుత మార్కెట్ విలువతో పోలిస్తే ఈ వాటాల విలువే మూడొంతులకు పైగానే ఉంటుంది. ఇన్ని సానుకూలతలున్నా ఓఎన్జీసీ షేర్లకు సరైన స్థాయిలో ఆదరణ లభించకపోవడమే వల్లే మార్కెట్ విలువపరంగా వెనకబడింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు మద్దతు ఇవ్వడంలో మదుపర్లు పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారని, దీంతో ఈ సంస్థల షేర్లు, మార్కెట్ విలువలు పెరగాల్సిన స్థాయిల్లో పెరగడం లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల ఆందోళనను వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. ఇవి కూడా ముందే. ప్రస్తుతం ఓఎన్జీసీ మార్కెట్ విలువ ₹3.097 లక్షల కోట్లుగా ఉంది. ఎటర్నెల్ ఇంతకు మునుపు జొమాటో మార్కెట్ విలువ ₹3.36 లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువ. మార్కెట్ విలువలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ₹3.23 లక్షల కోట్లు, టైటన్ కంపెనీ ₹3.13 లక్షల కోట్లు కూడా ఓఎన్జీసీ కంటే ముందు ఉన్నాయి. 2012లో అగ్రస్థానంలో. 2012లో ₹2.44 లక్షల కోట్ల మార్కెట్ విలువతో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఓఎన్జీసీ ఉండేది. అప్పట్లో ఐటీ దిగ్గజం టీసీఎస్, చమురు దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఓఎన్జీసీకి వెనకాలే ఉన్నాయి. గత 13 ఏళ్లలో ఓఎన్జీసీ మార్కెట్ విలువ 26% పెరగ్గా ఇతర దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువ పలు రెట్లు పెరిగింది. 2012 జులైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ ₹2.43 లక్షల కోట్లు కాగా ప్రస్తుతం ₹18.7 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్ మార్కెట్ విలువ ₹2.42 లక్షల కోట్ల నుంచి ₹10.95 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుతం 25వ ర్యాంకు. బీఎస్ఈ గణాంకాల ప్రకారం ప్రస్తుతం మార్కెట్ విలువపరంగా 25వ స్థానంలో ఓఎన్జీసీ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉండగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ₹15.07 లక్షల కోట్లు, భారతీ ఎయిర్టెల్ ₹11.05 లక్షల కోట్లు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 4వ స్థానంలో టీసీఎస్ ఉంది. వాటాల విలువ ఎంతెంత? మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్లో ఓఎన్జీసీకి 71.63% వాటా ఉంది. దీని విలువ ₹18,000 కోట్ల. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో ఓఎన్జీసీకి ఉన్న 54.9% వాటా విలువ సుమారు
52,770 కోట్లుగా ఉండొచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 14.20% వాటా, విలువ 31,000 కోట్ల రూపాయలు, గెయిల్ ఇండియా లిమిటెడ్లో 5% వాటా, 5,900 కోట్ల రూపాయలు ను ఓఎన్జీసీ కలిగి ఉంది. తన అనుబంధ సంస్థలైన ఎంఆర్పీఎల్, హెచ్పీసీఎల్తో పాటు ఇతరత్రా నమోదిత సంస్థల్లో ఓఎన్జీసీకి ఉన్న మొత్తం వాటాల విలువ 1.07 లక్ష రూపాయలు కోట్లుగా ఉండొచ్చు. అంటే ఓఎన్జీసీ ప్రస్తుత మార్కెట్ విలువలో ఇదే మూడో చీడపై ఏ అస్త్రం. స్వతంత్ర భారతావనిని అవినీతి చీడ చిరకాలంగా బాధిస్తూనే ఉంది. అభివృద్ధికి వెచ్చించాల్సిన ప్రజాధనం అవినీతి బకాసురుల పాలబడుతుండటంతో ప్రజలకు పాలనా వ్యవస్థపై నమ్మకం పోతోంది. నిరుడు 180 దేశాల్లో అవినీతి పాళ్ల గురించి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రచురించిన జాబితాలో భారత్ 93వ స్థానంలో ఉండటం నివ్వెరపరచేదే. దేశం నుంచి అవినీతిని పారదోలాలంటే కృత్రిమ మేధా అస్త్రాన్ని సంధించాల్సిందే. అవినీతి మూలంగా భారతదేశ జీడీపీకి ఏటా కనీసం 3% నష్టం కలుగుతోందని ప్రపంచ బ్యాంకు అంచనా. 2019 గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ సంస్థ నివేదిక ప్రకారం, ఇండియాలో అంతకుముందు 10 ఏళ్ల నుంచి ఏటా $8,300 కోట్ల అవినీతిపరుల జేబుల్లోకి వెళ్తోంది. ప్రభుత్వం నుంచి కనీస సౌకర్యాలు పొందడానికి కూడా ఉద్యోగుల చేతులు తడపక తప్పడంలేదని తాము సర్వే చేసిన ప్రతి 10 మంది భారతీయుల్లో 7 చెప్పినట్లు 2023 నాటి లోకల్ సర్కిల్స్ నివేదిక వెల్లడించింది. ఢిల్లీ మొదలు రాష్ట్ర, స్థానిక సంస్థల స్థాయిల్లోనూ అవినీతి వేళ్లూనుకుపోయింది. రాష్ట్రాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారులు, సంక్షేమంపై వెచ్చించే నిధుల్లో అధిక భాగం దారిమళ్లుతున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లో వ్యాపం, రిక్రూట్మెంట్ కుంభకోణం, కర్ణాటక, గోవాలలో అక్రమ గనుల వ్యవహారం, బిహార్, ఉత్తర్ప్రదేశ్లలో ఇసుక మాఫియాలు అవినీతి రక్కసి విశ్వరూపానికి కొన్ని నిదర్శనాలు. ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్లలో పేదలకు ఇవ్వాల్సిన రేషన్ సరకుల్లో చాలావాటిని అవినీతిపరులే స్వాహా చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతలు అవినీతిని అరికట్టడానికి సమర్థ అస్త్రాలు కాగలవు. కాని ప్రజలు చైతన్యవంతులై అక్రమాలను నిలదీయగల వాతావరణం ఉంటేనే ఆశించిన ఫలితం లభిస్తుందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఓఈసీడీ నివేదిక -2024 స్పష్టం చేసింది. అవినీతి పిల్లి దొంగచాటుగా వచ్చి ప్రజాధనమనే పాలను ఆరగిస్తోందని అందరికీ తెలుసు కాని, దాని మెడలో గంట కట్టేదెవరు? అల్బేనియా చేసిన ప్రయోగమేంటి? అల్బేనియా దేశం అవినీతిపై పోరుకు ఇటీవల ఒక కృత్రిమ మేధా ఏఐ మంత్రిని నియమించి ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఈ మంత్రి ఒక డిజిటల్ సిస్టమ్. దానికి డియలా సూర్యుడు అని పేరు పెట్టారు. అదే ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ క్యాబినెట్ మంత్రి. డియలా దేశ పాలనా వ్యవస్థతో నిత్యం అనుసంధానమై ఉంటుంది. అది మంత్రిగా ప్రమోషన్ పొందడానికి ముందు 36,000 పత్రాలను ప్రాసెస్ చేసి 1000కి పైగా పౌర సేవలను అందించింది. ఇక నుంచి అది ప్రభుత్వ టెండర్లపై నిఘావేసి, మరీ ఎక్కువ ధర కోట్ చేసిన బిడ్లను, తెరవెనుక కుమ్మక్కులను పసిగడుతుంది. ప్రభుత్వ వస్తుసేవల సేకరణ, ప్రొక్యూర్మెంట్ పారదర్శకంగా జరిగేలా జాగ్రత్త వహిస్తుంది. డియలా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తుందని అల్బేనియా ప్రధాని ఎడ్విన్ రామా ప్రకటించారు. పాలనా యంత్రాంగంలో ఏఐని వినియోగించడం ద్వారా లంచాలకు అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రపంచ బ్యాంకు, ఓఈసీడీలు చాలా కాలంగా చెబుతున్నాయి. ప్రొక్యూర్మెంట్లో మానవ సిబ్బంది ప్రమేయాన్ని తగ్గిస్తే అవినీతి తగ్గి పారదర్శకత పెరుగుతుంది. ఇందుకు ఏఐ, డిజిటల్ సాధనాలు ఎంతగానో ఉపకరిస్తాయి. కేవలం 30 లక్షల జనాభా కలిగిన అల్బేనియా పాలనలో ఏఐతో ప్రయోగాలు చేస్తున్నప్పుడు 140 కోట్లకు పైగా జనాభా కలిగిన ఇండియా అలా ఎందుకు చేయలేకపోతోంది? భారత్ ఏటా ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ కోసం జీడీపీలో 20 నుండి 22% వెచ్చిస్తోంది. ఇందులో ఏ కొంత అవినీతిపరుల పొట్టల్లోకి చేరినా నష్టం భారీగా ఉంటుంది. కామన్వెల్త్ క్రీడల్లో అవినీతి బాగోతం, ఇటీవలి కాలంలో వేల కోట్ల జీఎస్టీ ఇన్వాయిస్ కుంభకోణాలు జాతీయ స్థాయి కేసులు. రాష్ట్రస్థాయికి వస్తే మహారాష్ట్రలో నీటిపారుదల ప్రాజెక్టులు, పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ రిక్రూట్మెంట్, పంజాబ్లో విద్యుత్ పంపిణీ కాంట్రాక్టుల్లో అవినీతి. ఉపాధి హామీ, పీఎం కిసాన్ పథకాల్లో బోగస్ చెల్లింపులు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో కుంభకోణాలు గతంలో వార్తలకెక్కాయి. దేశంలో పౌరుల గుర్తింపునకు ఆధార్, పన్ను సమాచారం కోసం జీఎస్టీ, చెల్లింపులకు యూపీ, వస్తుసేకరణకు ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అవినీతిపై పోరుకు ఇవి పునాదిరాళ్లు కాగలవు. మానవ ఆడిటర్లు కనిపెట్టలేని అనుమానాస్పద సమాచారాన్ని సైతం ఏఐ సులభంగా పసిగట్టేస్తుందని ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్య, నేర నియంత్రణ సంస్థ చెబుతోంది. పాలకుల దుర్నీతిపై నేపాల్లో తలెత్తిన తిరుగుబాటు వంటిది మన దగ్గర జరగకూడదంటే అవినీతి నిర్మూలనపై తక్షణం దృష్టిపెట్టాలి.
ఏఈకి అప్పగించాల్సిన విధులేంటి? టెండర్లలో చాలా ఎక్కువ ధరను కోట్ చేసిన బిడ్లను పరిశీలించడం, కొంతమంది గుత్తేదారులు కుమ్మక్కై బిడ్లను సమర్పించారా అన్నది తనిఖీ చేయడం ఏకు సులభ సాధ్యం. పైగా కొందరు మాత్రమే పదేపదే కాంట్రాక్టులు పొందడం వెనక మతలబు ఏమిటో అది ఇట్టే పసిగట్టేస్తుంది. సంక్షేమ పథకాల్లో అక్రమ లబ్ధిదారులను గుర్తించడం, కార్పొరేట్ ఫైలింగ్స్, బ్యాంకింగ్ సమాచారాన్ని విశ్లేషించి డొల్ల కంపెనీలను కనిపెట్టడం ఏకి చిటికెలో పని. లోక్పాల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, కాగ్ల తరఫున రికార్డులను పరిశీలించి అవకతవకలను కనిపెట్టగలదు. డిజిటల్ నిఘాతో బహిరంగ కాంట్రాక్టు విధానాన్ని అనుసరిస్తే ప్రొక్యూర్మెంట్ నష్టాలను 30% వరకు అరికట్టవచ్చన్నది ప్రపంచ బ్యాంకు సూచన. అయితే ఇక్కడ ఏ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఏ అవినీతి నిర్మూలన యోధుడికి తప్పుల్లేని పకడ్బందీ డేటాను అందించాలి. పౌరుల గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏను రాజకీయంగా దుర్వినియోగపరచడం, దాన్ని ఉపయోగించి పౌరులపై నిఘా పెట్టడం జరగరాదు. ఏపై స్వతంత్ర పర్యవేక్షణ ఉండాలి. అది ఆడిటర్లకు పనికొచ్చే సాధనమే తప్ప వారిని పూర్తిగా పక్కన పెట్టే అస్త్రం కాకూడదని యుఎన్డిపి పేర్కొంది. ఇప్పటికే యూపీఐ, ఆధార్లతో ఖ్యాతిగాంచిన ఇండియా అవినీతిపై పోరుకు ఏని ప్రయోగిస్తుందా మరి? డాక్టర్ ప్రీతి కర్లపూడి. ప్రయోజనాలే పరమావధిగా. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నది రాజనీతిలో ప్రాథమిక సూత్రం. తమకు జీ హుజూర్ అనేందుకు అంగీకరించని తాలిబన్లపై పాకిస్తాన్ నిప్పులు కక్కుతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్తో స్నేహ సంబంధాలు భారత ప్రయోజనాల పరిరక్షణకు అక్కరకొస్తాయన్నది వాస్తవం. తాలిబన్ల ప్రభుత్వాన్ని నేరుగా గుర్తించకపోయినా దాదాపు 40 దేశాలు వారితో అధికారికంగా సంప్రదింపులు సాగిస్తున్నట్లు అంచనా. మధ్య ఆసియాతో అనుసంధాన ప్రాజెక్టుల నుంచి జాతీయ భద్రత వరకు వివిధ అంశాల్లో వ్యూహాత్మక అవసరాలు కలిగిన ఇండియా సైతం ఆఫ్ఘనిస్తాన్ను దూరం పెట్టజాలదు. ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారత పర్యటనను ఈ కోణంలోనే చూడాలి. వాస్తవానికి భారత్, ఆఫ్ఘాన్ మధ్య అనాదిగా సాంస్కృతిక అనుబంధం ఉంది. పాక్కు సన్నిహితులైన తాలిబన్లు 1996లో ఆఫ్ఘాన్లో అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల బంధం బీటలు వారింది. ఆపై అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆఫ్ఘాన్ అభివృద్ధికి ఇండియా ఇతోధిక చేయూతనందించింది. గడచిన 2 దశాబ్దాల్లో ఆఫ్ఘాన్కు $300 కోట్ల పైగా సాయం చేసింది. 20 ఏళ్ల తర్వాత మరోసారి ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ తాలిబన్ల వశం కావడం ఇండియాను కలవరపరచింది. కాని తాలిబన్లు ఈసారి పాక్కు వంతపాడకపోవడం మనకు కలిసివస్తోంది. ఆఫ్ఘాన్ గడ్డను భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డా చేయాలనే దాయాది దేశ పన్నాగాలను అడ్డుకోవడంతో పాటు ప్రాంతీయంగా తన పరపతి విస్తరణకు ప్రయత్నిస్తున్న చైనాను నిలువరించడానికి ఇండియా చాకచక్యంగా వ్యవహరించక తప్పదు. అందుకే తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోయినా వారితో మాటామంతీ జరుపుతూ ఆఫ్ఘాన్కు మానవతా సాయాన్ని కొనసాగిస్తూ అక్కడి ప్రగతి పనులకు భారత్ అండగా నిలబడుతోంది. లష్కరే తొయిబా, జైషే మహ్మద్ వంటి ముష్కర మూకల గురి ఎప్పుడూ ఇండియాపైనే ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. కాబట్టి తమ దేశంలో తిష్టవేసిన అలాంటి ఉగ్రవాద బృందాలను గడచిన 4 ఏళ్లలో ఏరివేశామన్న ముత్తాకీ తాజా ప్రకటన స్వాగతించదగిందే. తాలిబన్లు ఇలా స్వతంత్రంగా మెసులుతూ ఇండియాకు ఆఫ్ఘాన్ దగ్గరవుతుండటం పాక్కు కంటగింపు అవుతోంది. అందుకే ముత్తాకీ ఇక్కడ ఉన్నప్పుడే కాబూల్లో దాడులకు తెగబడింది. అమెరికాతో మళ్లీ రాసుకుని పూసుకుని తిరుగుతున్న పాక్ అగ్రరాజ్యంతో నెయ్యాన్ని వాడుకుని తాలిబన్లను దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇస్లామాబాద్కు ఆ అవకాశం ఇవ్వకుండా ఆఫ్ఘాన్తో దౌత్య సంబంధాలను ఇండియా నేర్పుగా నిభాయించాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోని అపార ఖనిజవనరులపై కన్నేసిన చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును ఆ ప్రాంతానికి విస్తరించాలని ఉవ్విళ్లూరుతోంది. ముత్యాలసరం మాదిరిగా ఇండియాను చుట్టుముట్టాలన్న డ్రాగన్ ఎత్తులు పారకుండా జాగ్రత్త వహించడం భారతావనికి ప్రాణావసరం. పాక్తో సంబంధం లేకుండా ఇరాన్లోని చాబహర్ రేవు ద్వారా పశ్చిమాసియాతో వ్యాపార సంబంధాలు నెరపడానికి ఆఫ్ఘాన్ అత్యంత కీలకం. ఆయా దేశాల నుంచి చమురు, ఇతర కీలక వనరులను త్వరితగతిన తెప్పించుకోవడానికి ఇరాన్, అజర్బైజాన్ మీదుగా చాబహర్, రష్యాను కలిపే అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా నడవా ఉపయోగపడుతుంది. వీటన్నింటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ అధికారవర్గాలతో మిత్రత్వం వాంఛనీయమే. భౌగోళిక రాజకీయ పరిణామాలు, దీర్ఘకాలిక అవసరాలపై దృష్టిపెట్టి ప్రాప్తకాలజ్ఞతతో ఆలోచిస్తేనే స్వీయ భద్రత, జాతీయ ప్రయోజనాల పరంగా ప్రతిపసక్తులపై ఇండియా పైచేయి సాధించగలదు.